ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హీట్లోనే సాగుతుంటాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమే అవుతుంది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. రైతులకు యూరియా కూడా ఇవ్వని చంద్రబాబు ఎందులోకైనా దూకి చావండి అంటూ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు బయటకొచ్చిన వెంటనే మహా టీవీ యాంకర్ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చంద్రబాబుని అంత మాట అంటావా అంటూ ఆయన సహనం వ్యక్తం చేస్తూ జగన్ పై సెటర్లు వేశారు. మహావంశీ తన స్టైల్లోనే ఈ కామెంట్లను ఎగదోస్తూ మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఆయన మాటలపై నవ్వులు పూయగా మరికొందరు సెటరికల్ మీమ్స్ తో హోరెత్తించారు. వంశీ రియాక్షన్ చూసి పగలబడి నవ్వేశాం, ఇదే వంశీ స్టైల్, ఫుల్ కామెడీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే ఏపీ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేయడం కొత్తమీ కాదు. కానీ ఆ రాజకీయ వ్యాఖ్యలపై మీడియా వ్యక్తులు రియాక్ట్ అవ్వడం మాత్రం సోషల్ మీడియాలో అదిరిపోయే ట్రోల్స్ కు కారణమవుతుంది. ప్రస్తుతం వంశీ రియాక్షన్ కు కూడా అలాంటి కామెడీ కితకితలకే దారితీసింది. మొత్తంగా చెప్పాలంటే జగన్ కామెంట్లు, వంశీ రియాక్షన్, సోషల్ మీడియాలో ట్రోల్స్ అన్నీ కలిపి మరోసారి ఏపీ రాజకీయాలను వినోదాత్మక మలుపులోకి తీసుకెళ్లాయి. అంటే అది కాదు, మనం అనకూడదు అలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానం ఎక్కడైనా దూకి చావాలట అని ఎవరినన్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎందుకన్నారు? ఆయన ఈ సంక్షేమ పథకాలను అమలు చేయట్లేదు, సూపర్ 6 అటర్ ఫ్లాపు, అన్ని అబద్ధాలు, అసత్యాలు, ఇవన్నీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరలా వాటిని అమలు చేయనందుకు అందుకని ఆయన ఎక్కడన్నా దూకి చావాలి అని చెప్పి ఆయన్ని అచ్చెన్నాయుడు గారిని కూడా కలిపి అన్నట్టున్నారు. దూకి చావాలి అని చెప్పి మాట్లాడారు.